పవన్ కళ్యాణ్పై ఒక కేసు అంటే ఒక పిటిషన్ వేశారు కోర్టులో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్. ఆయన ఒక పార్టీ కూడా పెట్టి మొన్నటిసారి తిరుపతిలో పోటీ చేశారు ఎంపీగా కూడా. తను ఇప్పుడు వేసినటువంటి పిటిషన్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ను వినియోగించారు, అది ప్రభుత్వపు సొమ్ముతో చేసినటువంటిది, అది ప్రైవేటు వ్యవహారం, దానికి ఎలాగా వెళ్తారు అన్నటువంటి దానికి హెలికాప్టర్ ఖర్చులు అవన్నీ కూడా ప్రభుత్వపు ఖర్చులతోనే ఆ కార్యక్రమం అంతా నడిపించారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. దాని మీదన విచారణ చేయాలి అన్నటువంటిది ఆయన పిటిషన్. ఇందులో ఒకటి అదేదో ఆధారాలు చూపించండి అని కోర్టు కొట్టేయచ్చు నెంబర్ 1. ఎందుకంటే అది ఎలిగేషన్ తప్పించి ఏముంది మీ దగ్గర ఆధారాలు అన్నటువంటి. హెలికాప్టర్ పరంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి హెలికాప్టర్ వినియోగించే అధికారం ఆయనకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హెలికాప్టర్ వినియోగించే అధికారం ముగ్గురికి ఉంది: చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. వీళ్ళకి ప్రభుత్వం జీవోల ద్వారానే ఇచ్చింది, వీళ్ళు హెలికాప్టర్లు వాడుతున్నారు. ఎథికల్గా అయితే అది వాడచ్చా లేదా అంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఆ డబ్బులు నేనే కట్టాను అని చెప్పి కోర్టుకి చెప్తే అది విజయ్ కుమార్ మైనస్ అవుతుంది. లేదు అంటే కనుక ఇది ఎథికల్గా మాత్రమే పనికొస్తుంది తప్పించి చట్ట ప్రకారం అయితే నేరం కాదు. ఆయన ఆ సినిమాలో హీరో కావచ్చు కాక చట్ట ప్రకారం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ అర్హత ఉంటుంది. చట్ట ప్రకారం ఎట్లాంటి శిక్ష ఉండదు. ఎథికల్గా వచ్చేటప్పటికి ఆ డబ్బులు నేను పెట్టుకున్నాను అని చెప్తే అయిపోతుంది. ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.